హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలకి నచ్చే విధంగా ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎగ్ చపాతీ రోల్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ రోల్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికైనా లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్ గా ఈ ఎగ్ రోల్ చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారండి. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా మంచి హెల్తీగా టేస్టీగా ఉండే ఎగ్ చపాతీ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే జల్లించి పెట్టానండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. చపాతీలు సాఫ్ట్ గా రావడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ పూర్తిగా పిండిలో కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ముద్ద చేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ వేసుకునేటప్పుడు అంతా ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వేసుకోవాలి. పిండి ముద్ద చేసుకునేటప్పుడు కొద్దిగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. అప్పుడే చపాతీలు మెత్తగా వస్తాయి. చూసారు కదండి, పిండి ముద్ద ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు నాననిద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 లేదా ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. పిల్లలకి చేసేటప్పుడైతే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేయండి. టేస్ట్కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుందాము. క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పెద్దగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మెత్తగా అయిపోయి టేస్ట్ అంతా మారిపోతుందండి. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక 2 ఎగ్స్ తీసుకుందామండి. ఎగ్స్ ని చక్కగా పగలగొట్టుకుని వేసుకుందాము. నేను ఇక్కడ ఒక్కో చపాతీ రోల్కి 2 ఎగ్స్ వేసానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. చిటికెడు సాల్ట్ వేసుకుందామండి టేస్ట్ కోసం. ఇప్పుడు ఈ ఎగ్స్ ని చక్కగా బీట్ చేసుకుందాము. 1 మినిట్ లేదా 2 మినిట్స్ వరకు ఇలా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది ప్లఫీగా వస్తుంది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకుందాము. ఇలా 10 నిమిషాలు నానబెట్టుకున్న పిండిని మసాజ్ చేస్తూ చక్కగా కలుపుకుందాము. మళ్ళీ ఇలా కలుపుకోవడం వల్ల చపాతీ సాఫ్ట్ గా వస్తుందండి. చపాతీ చేయడానికి పిండి ముద్ద తీసుకుని ఇలా రౌండ్ బాల్ లా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న పిండి ముద్దని చపాతీ పీట మీద వేసుకుని కొద్దిగా పిండి చల్లుకుంటూ చపాతీ ఒత్తుకోవాలి. మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ వరకు చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా రౌండ్ గా ఒత్తుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇలాగే చపాతీలు ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని తవా పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసుకుని చక్కగా కాల్చుకోవాలి. చపాతీ పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి. ఆయిల్ కు బదులుగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుని కాల్చుకోవచ్చు. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చపాతీని 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాలిన చపాతీని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ తవా పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ ని ఆమ్లెట్ మాదిరిగా వేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఎగ్ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన చపాతీని ఎగ్ పైన వేసేయాలి. ఇలా చపాతీ వేసుకున్న తర్వాత చేత్తో కానీ అట్ల కాడతో కానీ ఇలా లైట్ గా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల చక్కగా చపాతీ అతుక్కుంటుందండి. ఇప్పుడు చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఎగ్ చపాతీని చక్కగా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఎగ్ చపాతీ చక్కగా కాల్చుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ తీసుకుని చపాతీ అంతా కూడా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు మయోనీస్ వేసుకుని చక్కగా అప్లై చేసుకుందాము. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ స్టఫింగ్ ని వేసుకుందాము. స్టఫింగ్ వచ్చేసి ఇలా మధ్యలో వేసుకోవాలి. స్టఫింగ్ పైన కొద్దిగా చాట్ మసాలా వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఈ ఎగ్ చపాతీని చక్కగా రోల్ చుట్టుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి. రోలు ఊడిపోకుండా ఒక టూత్ పిక్ తీసుకుని చక్కగా గుచ్చుకోవాలి. చూసారు కదండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ చపాతీ రోల్ ని చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము. పిల్లలకి లంచ్ బాక్స్ లోకైనా స్నాక్స్ గా అయినా ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా తింటారండి. ఈ ఎగ్ చపాతీ రోల్ ని మనం బ్రేక్ఫాస్ట్ గా అయినా తీసుకోవచ్చు లేదా డిన్నర్ గా అయినా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.